ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త. డిఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అని ఒక వార్త వచ్చింది. చూద్దాం. మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఆర్టీసీలో బస్సు డ్రైవర్లకు పెద్ద సవాలు ఒకటి ఎదురైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించాక బస్సుల్లో జరుగుతున్న చిన్న చిన్న వివాదాలని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మిగతా ఉద్యోగులు కూడా తమ వంతుగా నిరంతరం కష్టపడుతున్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లడం కోసం శ్రమిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు డిఏ ప్రకటించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్తే. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించారు. అంటే నిత్యావసర అత్యవసర ధరలు పెరుగుతున్నాయి కదా, ఆ ధరల భారం ఎక్కువగా పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ డిఏను ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఆనందం కలిగించే అంశం. అయితే ప్రభుత్వానికి మాత్రం సమస్యే. ఈ ప్రకటన వల్ల ప్రతి నెల ఆర్టీసీపై 3,60,00,000 అదనపు భారం పడుతుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి శనివారం దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం డిఏని మహిళా దినోత్సవానికి లింక్ పెట్టడం ఎందుకనే డౌట్ మనకు రావచ్చు. దానికి కారణం ఉంది. శనివారం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తుంది. ఇదేంటంటే డ్వాక్రా మహిళలు 150 బస్సులను కొనేసి వాటిని ఆర్టీసీకి అద్దె ఇస్తారు. ఇది శనివారం జరుగుతుంది. ఇలా ఆర్టీసీకి సంబంధించిన ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా డిఏ కూడా ప్రకటించబోతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మొత్తం 600 బస్సులను ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు 150 ఇవ్వగా మిగతా 450 బస్సుల్ని త్వరలో ఇస్తుంది. దీనిపై ఆర్టీసీతో డీల్ కుదుర్చుకుంటారు. తద్వారా మహిళా సంఘాలకు ప్రతి నెల ఆర్టీసీ నుంచి అద్దె రూపంలో మనీ వస్తుంది. అది వారికి అదనపు ఆదాయంగా మారుతుంది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొన్నారు. అందువల్ల ప్రతి నెల వచ్చే అద్దె నుంచి బ్యాంకుల్లో రుణాలను చిన్న మొత్తాల్లో తీర్చుతున్నారు. తద్వారా కొంతకాలానికి రుణం తీరుతుంది. ఆ తర్వాత కూడా అద్దె డబ్బులు వస్తూ ఉంటాయి. దాంతో మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ ప్రకటన ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాన్ని మరింత పెంచింది. ఇక వారు రైట్ అని దూసుకుపోవడం గ్యారంటీ.